ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే బసవా, నీ కొడుకు నిన్ను బ్రతికించాడురా. ఒరే సిద్ధు, మీ నాన్నని కాపాడావురా. అంతా కలిసి సిద్ధుని బకరాన్ చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏంటో. చెప్పు ఖుషి. నీకు పెళ్లి ఫిక్స్ అయిందని ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. పెళ్ళయ్యాక నువ్వింకా అమెరికా వెళ్ళిపోతావంట కదా? నేను కాదమ్మా, మనం వెళ్ళిపోతున్నాం. నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. అదేంటి నన్ను నీతో తీసుకెళ్లరు అని సంతోష్ మామయ్య చెప్పారు కదా? అదేం లేదమ్మా, మావయ్య జోక్ చేశాడు. నువ్వు నాతోనే ఉంటావు. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ అమ్మా. అవునమ్మా, నీకు పెళ్ళని అందరూ హ్యాపీగా ఉన్నారు, కానీ నీ ఫేస్ లో ఆ హ్యాపీనెస్ లేదేంటి? అతన్ని పెళ్లి చేసుకుంటున్నందుకు నీకు ఆనందంగా లేదా? అతను నీకు నచ్చలేదా? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? చెప్పమ్మా. అదేం లేదు తల్లి. నేను పెళ్లి చేసుకుంటున్నది నా ఆనందం కోసం కాదు, మా అమ్మ సంతోషం కోసం, నీ భవిష్యత్తు కోసం. ఈ పెళ్లి నా ఇష్టం కాదు, మన అవసరం. అర్థం కాలేదమ్మా. మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉంటాం. అర్థమైందా ఖుషి? ఏంటది మీరు చెప్పేది? అక్కకి మ్యాచ్ ఫిక్స్ అయిందా? అవును జాను, ఈ సంబంధం తీసుకొచ్చింది మీ సంతోష్ అన్నయ్యే. వావ్! తన మొగుడు తెచ్చిన సంబంధం ఓకే అయిందని తెగ మురిసిపోతుంది. పెళ్లి సంబంధం అన్నయ్య తీసుకొచ్చాడా? ఇది ఇంకా గ్రేట్ వదినా. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాదక్క, ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ. అమెరికాలో ఏదో పెద్ద ఊళ్ళో ఉంటాడంట. ఊర్లో కాదక్క, లాస్ ఏంజల్స్ అని పెద్ద సిటీ. ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకంటే పెళ్ళవ్వగానే అక్క అమెరికా వెళ్ళిపోతుందా? అవునంట. తొందరలో తులసి పెళ్లి పీటలు, తర్వాత విమానం ఎక్కబోతుంది. అత్తయ్య, జాను ఫోన్ మాట్లాడుతుంది. ఓ, తీసుకోండి. అమ్మ జాను, అమ్మా ఎలా ఉన్నావమ్మా? అక్కకి సంబంధం కుదిరిందంట కదా? అవునమ్మా, కుదిరింది. నేను ముందే చెప్పాను కదమ్మా, అక్కకి నాకంటే మంచి సంబంధం వస్తుందని. నేను ఇప్పుడే అక్కతో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే, ఉండమ్మా. అమ్మా తులసి, మేమిక్కడే ఉన్నామమ్మా. ఇదిగోమ్మా, జాను మాట్లాడుతుందట. హలో జాను. కంగ్రాచులేషన్స్ అక్క. యు ఆర్ సో లక్కీ. బావగారు చాలా మంచివారని
వదిన చెప్పింది. నువ్వు అమెరికా వెళ్తున్నావని కూడా చెప్పింది. ఆర్ యు హ్యాపీ? అమ్మ హ్యాపీ జాను. నేను అడిగింది నువ్వు హ్యాపీనా అని. అమ్మ నాన్న సంతోషమే నా సంతోషం. నువ్వెప్పుడు ఇలాగే అంటావక్క. ఎనీవే, వన్స్ అగైన్ డబుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒకటి నా తరపున, ఇంకొకటి జై సార్ తరపున. నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలిస్తే జై సార్ నాకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఇప్పుడే చెప్పేస్తాను. బాయ్. హా. ఇక్కడే ఉన్నారా? మా అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయిందో. వావ్. మా అక్కకి పెళ్లి కుదిరిందనే ఎమోషన్లో మీ అక్క కోసం ముద్దిచ్చావు, మరి నా కోసం? అలా అయితే నా మీద ప్రేమ లేదన్నమాట. అయ్యో, మీరంటే చాలా ఇష్టం. ఎంత? చెప్పలేనంత. అయితే చూపించు. ఇక్కడ Come in.